అసలు ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత శివాజీ గారిని రావడం ఫోన్ మాడితే నాకు డౌట్ ఉంది. అంటే పరిచయం చాలా తగ్గింది. ఇప్పుడు అన్నయ్య బిగ్ బాస్లో కానీ పాలిటిక్స్లో కానీ ఫుల్ బిజీగా ఉన్నారు, వస్తారో రారో అనే డౌట్ ఉంది. కానీ నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను అన్నారు. చిన్న టెన్షన్. మళ్ళీ ఈవినింగ్ తనే కాల్ చేశారు, టైము డేట్ చెప్పండి వస్తున్నారు. వచ్చినందుకు శివాజీ గారు చాలా చాలా నిజంగానండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతారు. అందరినీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నా గురించి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శివాజీ గారు. నేను చెప్తానండి, చాలామంది అంటుంటారు ఇట్లా. అది విషయం ఏంటంటే, మనం బతికింది నిలబడింది మనం తింటుంది ఇక్కడ ఫుడ్ అయినప్పుడు నీకో సినిమా ఇచ్చి నీకో పేరు ఇచ్చి, సరే ఆ రోజు వస్తుందో రాదో పేరు తెలియపోయినా సరే, ఒక సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ని, నాతోటి బెంగళూరులో పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆవిడ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయింది. ఎవరో చెప్తే ఇల్లే. నేనేది ఏంటంటే, సినిమా వాళ్ళైనా ఎవరైనా పెద్ద హీరోలైనా పెద్ద డైరెక్టర్లైనా ఎవరైనా సరే, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, బీ కైండ్. ఎండ్ ఆఫ్ ద డే తీసుకుపోయేది అదే ఎవరైనా సరే. అంతకు మించి మనం చచ్చిపోతే మన కొడుకులు 2వ సంవత్సరం తద్దినం పెడతారో లేదో కూడా తెలియదు. వాళ్ళ కోసం కోట్లు ఈగోలు ఇవన్నీ పెట్టుకుంటే హాయిగా బతకలేము. అది సరదాగా ప్రశాంతంగా హ్యాపీగా ఫోన్ చేశాడు, అడిగాడు. ఫోన్ చేసి తులసి గారు చెప్పండి ఏంటంటే, ఆ ఫోన్ చేసేలా మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ నేను తులసినండి ఒకసారి మాట్లాడు. సరే ఫోన్ చేసి, ఏం సార్ తులసి గారు ఎలా ఉన్నారు? నాకండి డబ్బులు వస్తే BMW కొంటాం, లేకపోతే మారుతి 800 కొనుక్కొని తిరుగుతాం, ఇంతే కదా, తేడా ఏం లేదు, మొత్తం 2 కార్లే. డబ్బులో అంత వాల్యూ ఉందని నేను అనుకోను. నా ఉద్దేశం ఏంటంటే, మనుషులు మానవ సంబంధాలు అనేది చాలా ఇంపార్టెంటు. నేను ఆయన ఫోన్ చేయగానే, ఆయన మెసేజ్ పెట్టగానే ఎందుకు ఎత్తానంటే, ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి మనిషి అండి. ఎక్కడా కూడా తను అహంకారం కానీ, తనకి ఇష్టం లేకపోతే పక్క వెళ్ళిపోతాడు. అదే అలగటం అంటే. ఏమి గొడవలు పెట్టుకోవడం, నేను డైరెక్టర్ని మీరు ఆర్టిస్టులు అవి లేదు. నా దృష్టిలో ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టు, ఎవరైనా సరే, మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటి వేదాంతం కాదు, నిజం ఎప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒకవేళ మనందరము ఏదైతే మనకిక్కడ మీరందరూ కూర్చుంటారని చెప్పారు ఇందాక ప్లేసు, మై కేకే టవర్స్ కానీ శ్రీనగర్ కాలనీలో కానీ ఎక్కడ తిరిగి ఈరోజు జూబ్లీహిల్స్ షిఫ్ట్ అయినా కానీ, బాబాయ్ ఆ రోజులు ఇవన్నీ గుర్తుంటాయి. స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు వెనకాల పడ్డోళ్ళు ఉన్నారు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అది మన అదృష్టం. అది ఫ్యామిలీ వరకే ఉంచాలా. దాన్ని దాటేసి మా లెవెల్ పెరిగిపోయింది, ఆడేంటి ఈడేంటి అనుకుంటే చాలామందిని మిస్ అవుతాం. ఇక్కడ మనిషి అనేవాడే సోషల్ యానిమల్. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఇది అరిస్టాటిల్ చెప్తాడు, గ్రీకు తత్వవేత్త ఆయన. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనిషి అనేవాడు సంఘజీవి. ఇంట్లో 4 గోళ్ల మధ్య దాక్కొని 4 గోళ్ల మధ్య చేసేది కాదు ఇది. అందరం కలిస్తేనే సమాజం. మనుషుల్లా బిహేవ్ చేయటం నాకు ఇష్టం. సరే అవతలోడు ఏమన్నా అనుకొని ఏమి ట్రోల్ చేసుకొని నాకు అనవసరం. నాకు సినిమా ఇచ్చాడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇచ్చాడు, నా చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి చాలాసేపు ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమాకి. బ్రహ్మాండంగా డైలీ ట్రావెలింగ్, ఇక్కడి నుంచి షాద్నగర్, ఆ ఊరు బయట ఇంట్లో పెట్టాడు, తిరిగామండి. బ్రహ్మాండంగా ప్రపంచాన్ని చూపించిన సినిమాని గౌరవిద్దాం. అది నేను అనేది. నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను తాజ్మహల్కి. నాతో పాటు పనిచేసి నన్ను క్యారెక్టర్లు అడిగిన హీరోలు కూడా, నేను ఆడియో ఫంక్షన్ అడిగితే ఎవడో రాలా, భయపడలా. నేను 1 మ్యాన్ ఆర్మీ అనుకుంటా. వచ్చారనుకో నాతో పాటు సైన్యం, రాలేదనుకో ఓకేలే. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం మాత్రమే నేర్చుకున్నాను నేను, అంతే తప్పితే వాళ్ళని విమర్శించడం నేను ఎప్పుడు చేయలేదు. రారు, ఒక్కోసారి బిజీ ఉండొచ్చేమో వాడు కూడా, అవతలోడు కూడా. కానీ ఈ ప్రపంచంలో సాటివాడికి నిలబడదాం ఉండటానికి ఆ టైం లేదంటే నేను నమ్మను. లెక్కలు వేసుకుంటారు, ఏంటి మానసిక దౌర్బల్యం అది, దాన్ని మనం ఏం చేయలేము. సో నాకు ఎందుకంటే తులసి గారు ఇష్టం అంటే, ఓకే నా మీద ఎక్కడో చిన్న కన్సర్న్ ఉంది కదా, చూస్తాడేమోలే, నా ఫస్ట్ సినిమా కదా, నమ్మకాన్ని నేను ఎందుకు నిలబెట్టొద్దు? ఏమవుద్ది? ఒక అరగంట వచ్చిపోతే ఏమైద్ది? ఖాళీగానే దొబ్బించుకుంటున్నాం కదా. లేదనుకోండి షూటింగ్ ఉందో, లేదంటే ఎక్కడైనా రాలేకుండా ఉన్నామో అంటే అది వేరే విషయం. మెజారిటీ ఇందాక వెలుగొండ శ్రీనివాస్ గారు బాధపడటానికి కూడా
ఇది నిరంతరం ఇండస్ట్రీలో జరిగే సమస్యే ఇది. దానికి మనం బాధపడొద్దు. వచ్చినోడే మన చుట్టం, రానోడు ఓకే, మనతో పాటు ఇంకొకడు వాడు, అంటే వచ్చినోడే మన చుట్టం గురుగారు. ఏం లేదు, సింపుల్. ఎంత మైండ్ని ఎంత సింపుల్గా చేసుకుంటే లైఫ్ అంత హ్యాపీగా వెళ్ళిపోద్ది. డోంట్ వరీ, మీ పనే మీకు 10 మందిని తీసుకొచ్చింది సార్. ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదు. నాకు సినిమా ఇచ్చాడు, నాకు మంచి వేషం ఇచ్చాడు. హీరో, సినిమాలో హీరో వాడి పేరు కూడా. నేను చేసిన ఫస్ట్ మాస్ క్యారెక్టర్ అది. బ్రహ్మాండంగా పేలింది, అసలు మామూలుగా పేళ్ళ. సిద్ధార్థ, హీరో సిద్ధార్థ ఫ్లైట్లో వెళ్తుంటే వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. వా ఎంత బాగుందన్నా అని అన్నాడు. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, నాకు పని ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఉన్నప్పుడు ఆ మనిషి ఫోన్ చేసినప్పుడు నేను ఉంటే దగ్గరలో రావడానికి ఏముంది, అంతేనండి. ఇందులో నా గొప్పతనం ఏం లేదు సార్, మీరే నాకు ఇచ్చారు క్యారెక్టర్ మంచిది. థ్యాంక్ యూ అండి.